జూబ్లీహిల్స్ లోని షేక్పేట్ ఎలక్షన్ రిటర్నింగ్ కార్యాలయం వద్ద గందరగోళం నెలకొంది. చిన్న చిన్న సాకులు చూపి నామినేషన్ తిరస్కరిస్తున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. అధికారుల తీరుపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డాక్యుమెంట్స్ జిరాక్స్ తీసుకురమ్మని బయటికి పంపించి మళ్లీ లోపలికి అనుమతించకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్ పత్రాలు చించివేసి నిరసన వ్యక్తం చేశారు పలువురు అభ్యర్థులు. పబ్లిక్ ఎక్కువ అవుతుందని చెప్పేసి అందరికీ వెళ్ళగొట్టడం కరెక్ట్ కాదు అని మీకు ఎట్లా ఇస్తున్నారు? ప్రతి ఒక్క క్యాండిడేట్ చెప్తున్నాము. సార్ ఇగో నామినేషన్ ఎవరికి ఏమి ఇస్తలేరు. ఇగో మేము అన్ని బరాబర్ తీసుకొచ్చినాము. ఇగో ప్రపోజల్ ఫామ్ గానీ నిరుద్యోగులు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత లేదని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉద్దేశపూర్వకంగా చెప్తున్నాము. సార్ ఇగో నామినేషన్ ఎవరికి ఏమి ఇస్తలేరు. ఇగో మేము అన్ని బరాబర్ తీసుకొచ్చినాము. ఇగో ప్రపోజల్ ఫామ్ గానీ నిరుద్యోగులు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత లేదని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉద్దేశపూర్వకంగా చెప్తున్నాము. సార్ ఇక నామినేషన్లు వేసేందుకు అధికారులు అనుమతించట్లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున నామినేషన్ పత్రాలు చించివేస్తూ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు అభ్యర్థులు. ఇక మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. రాముడు. బలరాం, మొత్తం కూడా ఈ నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి చివరి రోజు అయితే కొంత గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. మొదట్లో మనం చూసినప్పుడు వరుసగా నామినేషన్లు వేశారు, కానీ ఈ రోజు మాత్రం ఆ విధమైనటువంటి పరిస్థితి లేదు. చాలా మంది పెద్ద మొత్తంలో నామినేషన్లు వేయడానికి వచ్చారు. దాదాపు ఈ రోజు 120కి పైగా నామినేషన్లు దాఖలు చేయడానికి ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే వాళ్ళందరికీ టోకెన్స్ ఇష్యూ చేశారు, కానీ లోపల ఎలాంటి సౌకర్యాలు లేవు. జిరాక్స్ తీసుకోవడానికి పేపర్ల కోసం లేదా ఇతర ఏవైనా అవసరాలు ఉంటే వాళ్ళు లోపలికి రావడం కోసం ఈ విధమైనటువంటి అంశాల విషయంలో ఎవరిని కూడా బయటికి పంపించిన తర్వాత మరొకసారి లోపలికి పంపించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. వివిధ అంశాల కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు లోపల ఉండేటువంటి అభ్యర్థులు. ఫోన్లు చేసుకొని వాళ్ళకు మనం చూస్తున్నాం. ఇంకొక అభ్యర్థి వచ్చి అతన్ని రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. కొంతమంది భోజనం కోసం బయటికి వచ్చారు, ఆ తర్వాత వాళ్ళని లోపలికి వదలనటువంటి పరిస్థితి ఉంది. టోకెన్స్ ఉన్నాయి, నేరుగా ఆర్ఓ ఇచ్చినటువంటి టోకెన్సే ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు వాళ్ళని లోపలికి వదలకపోవడంతో వాళ్ళందరూ కూడా బయటే నిరసన వ్యక్తం చేస్తున్నారు, వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కొంతమందికి చిన్న కారణాలు చూపి అందులో కొన్ని పేర్లు కరెక్ట్ రాయలేదు అని చెప్పి వాళ్ళను బయటికి పంపించినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఒకవేళ నామినేషన్ పత్రాలు సక్రమంగా లేకుంటే స్క్రూటినీలో తొలగించవచ్చు, కానీ ఇప్పుడు ఈ విధంగా బయటికి ఎందుకు పంపిస్తున్నారని నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా మంది రైతులు, అదేవిధంగా స్టూడెంట్స్, దాంతోపాటు కుల సంఘాల నుంచి నామినేషన్స్ దాఖలు చేయడానికి వచ్చారు పెద్ద మొత్తంలో. వాళ్ళందరూ కూడా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇప్పటి వరకు సాయంత్రం 5 అవుతుంది. కేవలం 58 నామినేషన్లు మాత్రమే దాఖలైనటువంటి పరిస్థితి. మిగతా వాళ్ళైతే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది లోపల దాఖలు చేయడానికి. సార్, మీరు ఇప్పుడు నామినేషన్ దాఖలు చేసి వచ్చారా? ఏంటి, ఎంతసేపు అయింది? ఎన్ని గంటలకు మీరు లోపలికి వెళ్ళారు? 4 గంటలైంది. పోలీసులు ఇష్టమైనట్టు మాట్లాడతారు. ఎవరు కూడా మనకు ఏదంటే అందరూ ఎక్కడ కూడా సపోర్ట్ లేదు, స్టాఫ్ సపోర్ట్ లేదు, ఏమీ సపోర్ట్ లేదు. ప్రతి ఒక్కళ్ళు ఇష్టమైనట్టు మాట్లాడడమే. మీరు పేపర్లు తీసుకొని వెళ్ళిన తర్వాత లోపల వాళ్ళు చెక్ చేస్తున్నారా పేపర్లని? ఏమైనా అవసరం ఉంటే ఏమైనా తీసుకురామని చెప్తున్నారు? వాళ్ళకు కూడా ఎక్కడ కూడా ఎట్లాంటి సమాధానం లేదు. వాళ్ళకు ఏది కూడా ఒక వ్యవస్థ కరెక్ట్ గా లేదు. ప్రతి ఒక్కళ్ళు ఏమైనా జులుం తోటి మన మీద దౌర్జన్యంగా మాట్లాడడం ఒకటే ఉంది ఇక్కడ. ఏంటి సార్, మీరు లోపల ఒక పర్సనల్ గా ఒక మనిషికి కావాల్సిన సదుపాయాలు ఏవీ లేవు. టాయిలెట్ అన్న బేసిక్ ఇది లేదు. అక్కడ పెద్ద మనుషులు ఉన్నారు, షుగర్ వ్యాధి ఉంటుంది. అందరు నామినేషన్ చేసే వాళ్ళందరూ 50 కంటే ఎక్కువ ఉంటారు. అక్కడ షుగర్ అసలు మీకు అక్కడ ఒక టాయిలెట్ అన్న వ్యవస్థనే లేదు. ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు, టాయిలెట్ లేదు. ప్రతి ఒక్కరు మాట్లాడడం మటుకు ఎట్లా అంటే ఇష్టం వచ్చాడు మాట్లాడతారు. ఏది కూడా ఒక వ్యవస్థ అన్నది ఇక్కడ లేనే లేదు. వ్యవస్థ అంతా జీరో. సార్, మీరు నామినేషన్ వేయడానికి వెళ్ళారు కదా, ఎందుకు బయటకు వచ్చారు? మీకు టోకెన్ ఇచ్చారా? మాకు టోకెన్ ఇచ్చారు, అంత ఫోన్ పే వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదు. క్యాష్ కావాలంటున్నారు, మొత్తం బయట పంపించేశారు.
మొత్తం నామినేషన్ రిజెక్ట్ చేశారు. ఎందుకు అంటే డిజిటల్ పేమెంట్స్ ని యాక్సెప్ట్ చేస్తారు కదా, ఎందుకు ఇక్కడ మాత్రమే ఏమంటున్నారు అధికారులు? ఏమీ లేదు, అది క్యాష్ కావాలంటారు, లేకపోతే బయట వెళ్ళమని చెప్పారు. ఇది నామినేషన్ రిజెక్ట్ అయిపోయింది. మేము ఈ వ్యవస్థను తిప్పికొడుతున్నాము. ఎందుకు అంటే మీరు మీరు డబ్బులను బయట నుంచి మీ ఫ్రెండ్స్ తోటో మీ కుటుంబ సభ్యులో ఆ రూమ్ నుంచి బయట పోవద్దు అంటున్నాడు. అతను రిటర్నింగ్ బయట లోపలికి వెళ్తాం. అది అసలు డబ్బులు క్యాష్ కావాలి. డిజిటల్ అంటే మేము డిజిటలే తీసుకువెళ్ళాము, కానీ అది క్యాష్ మాకు డబ్బులు క్యాష్ రూపంలో కావాలని చెప్పారు. అది మాది ఇప్పుడు లైఫ్ పాడైపోయింది. ఇది మనం చూస్తున్నాం, వీళ్ళు ఎంతో ఆశతో నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చారు, అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు, కేవలం డబ్బులు లేవు అంటే నగదు రూపంలో చెల్లింపులు చేయలేదు అనేటువంటి ఒకే ఒక సాకుతో మమ్మల్ని బయటికి పంపారు. మేము ఎంతో ఆలోచించి నామినేషన్ అయినకి వచ్చామని ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వివిధ రకాల వాళ్ళు. మీరు ఏంటి సార్, మీరు నామినేషన్ నుంచి నామినేషన్ వేయడానికి వచ్చినాము. పొద్దున టోకెన్ తీసుకుంటే ఇప్పుడు 30 నెంబర్ నడుస్తుంది, దాదాపు మాది 70 నెంబరు. కూర్చోవడానికి కుర్చీ లేవు, తాగడానికి నీళ్ళు లేవు, నిలవడానికి ఏం లేదు. కనీసం బయటికి పోయి ఒక సభ్యుడు ఏమైనా తెచ్చుకొని వద్దామంటే వాళ్ళు ఎక్కడ ఒప్పుకుంటలేరు, పద్ధతి లేదు. ఇష్టం వచ్చినట్టు మనం చూస్తున్నాం వివిధ సందర్భాల్లో వాళ్ళందరూ వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. ఇతనైతే టోకెన్ పట్టుకొని తిరుగుతున్నాడు, ఉదయం నుంచి అందులో ఉన్నారు, భోజనానికి బయటకు వచ్చాను, అప్పటి నుంచి లోపలికి పంపించట్లేదని టోకెన్ పట్టుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ విధమైనటువంటి పరిస్థితి కొంత అయితే గందరగోళం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ముందు ఆ డబ్బుల విషయం అంటే డిజిటల్ చెల్లింపులు లేవనేటువంటి విషయం, బయట నుంచి డబ్బుల్ని కూడా లోపలికి అనుమతించకపోవడం అనేది చూస్తుంటే వాళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తూ వాళ్ళంతా నిరాశగా బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. బలరాం. రైట్, థ్యాంక్ యూ రాముడు.